హాయ్ నాన్న. హాయ్ 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 మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన ప్రశ్నలతోనే మనం ఇలా వీడియోలు చేసి అందిస్తున్నాం కదా. ష్యూర్ ష్యూర్. చాలా మంది అడుగుతున్నారు నాన్న, ఇదొకటి. ప్రతి 10 మందిలో ఒకరికి కడుపు నొప్పి అంటారు, కడుపు ఉబ్బరం అంటున్నారు, అధికంగా పుల్లటి త్రేన్పులు వస్తున్నాయి అంటున్నారు, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం, ఇవన్నీ ఏమై ఉంటుంది నాన్న? ఈ సమస్యలన్నిటికీ మూలం ఎక్కడ? పాపులేషన్లో 20%కి ఈయన చెప్పినారు ఉన్నాయి. ఈ 20% పాపులేషన్లో ఇన్ని వికారాలైన హార్ట్ బర్న్, అలాగే రిగ్రెటేషన్, డిస్పెప్సియా, ఇది అజీర్తి, వికారము, పైత్యం, ఆంబవం, ఎన్ని పేర్లు పెట్టినా, గ్యాస్, బ్లోటింగ్, ఫ్లాటస్, ఇవన్నీ కూడా అందరూ వస్తాయి. దీనికి ముఖ్య కారణము స్టమక్లో, గ్యాస్ట్రిక్లో ముందు వాటర్తో స్టార్ట్ చేసి ఇసోఫాగస్ మెయిన్. ఇందులో 26 సెంటీమీటర్స్ తాలూకా అన్నవాహిక. ఇందులో అప్పర్ పై భాగంలో యూఈఎస్ అప్పర్ ఇసోఫాగస్ స్ఫింక్టర్, కిందని లోవర్ ఇసోఫాగస్ స్ఫింక్టర్. ఈ రెండింటి మధ్య మెకానిజం ఇది తీసుకున్న ఆహారానికి డిస్ఫేజీ అంటాము. ఈ తేడా అని గమనిస్తుంది, ఫస్ట్ పోలుస్తుంది. అది మ్యూకోసల్ టిష్యూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ వరకు వెళ్తుంది. ఈ మ్యూకోసల్ టిష్యూ డిఫెన్స్ మెకానిజం ఇది వరకు పాడైపోతుంది. ఈ గ్యాస్ కానీ ఇది కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్సే మెయిన్. 20% పాపులేషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసాము, బయటకు వచ్చింది. బయటకు రాకుండా స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, మిగతావన్నీ కూడా ఫ్యాట్ ఎక్కువ తింటే స్ఫింక్టర్ మంచిది అవుతుంది, ప్రెషర్ తగ్గి గేజ్ అవుతుంది. అదే యాంటాసిడ్స్ వాడినప్పుడు అది స్ఫింక్టర్ వైడ్, అప్పర్ స్ఫింక్టర్ వైడ్ అయ్యి ఈజీగా మ్యూకస్ మెకానిజంకి డిఫరెన్స్ పెంచుతుంది. ఇది చేస్తూ ఉంటే ఈ గవర్నింగ్ బాడీని చేసేదే ఈ ఇసోఫాగస్. ఈ మెకానిజాన్ని గవర్న్ చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది. దాన్నే డిస్ఫేజీ అంటారు. అంటే తీసుకున్న ఆహారం మిగడంలో కష్టం లేకుండా ఉంటుంది. అది మెకానికల్ అప్స్, చిన్న చిన్న ముద్దలు తింటే ఈజీగా ఉంటుంది. అది కూడా ఒక కారణం. తింటారు, అదే బర్గర్స్ తింటారు, అది కాదు. సో మంచి ఆహారం తీసుకోవాలి, ప్రొబయోటిక్స్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి మ్యూకస్ మెమరీ డిఫరెన్స్ పెంచుకోవాలి. ఈ ముదిరితే స్పైసీ ఫుడ్స్ కూడా కారణం. అదే లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ ముదిరితేనే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ తో స్టార్ట్ అయింది. గ్యాస్ట్రిక్ అంటే ఈ ఇసోఫాగస్ తో స్టార్ట్ అయింది, కిందకి వెళ్తే అవుతుంది. ఇది హైటస్ ఎడియా అంటారు, అలాగే ఎక్లేషియా కార్డియా అంటారు. ఈ కార్డియా అంటే గుండె పైన ఉంటుంది కాబట్టి ఈ భాగానికి ఆ మాట గుండె రిట్రోస్టల్ పెయిన్ అంటారు. గుండెకి అటాచ్ ఉంటుంది కాబట్టి అన్నవాహిక. అక్కడ పది తేడా వస్తే ఆ నొప్పి గుండెకి టచ్ అవుతుంది కాబట్టి ఈ చాలా మంది అదొకటి అడుగుతున్నారు నాన్న. చాలా మంది ఏంటంటే గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, ఇదేమన్నా హార్ట్ రిలేటెడ్ అని భయపడుతున్నారు. పెయిన్ అని ఈ ఆహారం తీసుకున్నప్పుడు ముద్దలాగా పెద్ద ముద్దలు తిన్నప్పుడు అవదు. కానీ ఎలా తెలుస్తుంది మరి ఇది హార్ట్ పెయినా లేకపోతే? మెకానిజం అనుకుంటే చిన్న ముద్దలు తినమని చెప్తున్నాము. చిన్న ముద్దలు తింటే ఇది తగ్గుతుంది. దీనికి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎలాగంటే ఇసోగ్రామ్ కానీ బేరియం ఇసోగ్రామ్ కానీ చేసినప్పుడు తెలుస్తుంది. దీనికి ఈ టెస్ట్తో పాటు ఇండోస్కోపీ ఇయర్కి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఇది చేసినప్పుడు ముందే పోల్చి కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడడానికి అవకాశాలు ఉన్నాయి. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గుండెలో మంట వస్తుంది అంటున్నారు కదా, అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ లేకపోతే ఈ గ్యాస్ రిలేటెడ్ పెయిన్ అనేది ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. రిట్రోస్టర్నల్ పెయిన్ వచ్చినప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఒక యాంటాసిడ్ మాత్రం పెడితే మనకు తగ్గుతుంది. ఓకే. యాంటాసిడ్ తగ్గకపోతే అప్పుడు హార్ట్ గా అనుమానపడచ్చు, డౌట్ పడచ్చు. అర్థమైంది. ఈ 27 సెంటీమీటర్స్ లో ఆ పైన కింద కాకుండా ఎక్లేషియా కార్డియా కానీ అలాగే స్ఫింక్టర్ ఉన్నాయి. ఈ టోనిసిటీ తగ్గిపోయినప్పుడు కూడా తేడాలు వస్తాయి. ఈ మ్యూకస్ మెమరీకి డిఫెన్స్ మొక్క తగ్గడానికి బ్యాక్టీరియా అవి కూడా నెక్స్ట్ వెళ్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ మెయిన్. సైకోసోమాటిక్ వల్ల హై ట్రైక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువయ్యి హైడ్రోక్లోరిక్ ఉత్పత్తి ఎక్కువ అయితే మళ్ళీ మ్యూకస్ మెమరీ డిఫెన్స్ తగ్గించేస్తుంది. సో అది కూడా కారణం. ఆహారంతో పాటు అతి ఆలోచన, నిద్ర లేకపోవడము, ఆహారం టైం తినకపోతే మంచి హార్మోన్స్ ఉత్పత్తి కావు. ఆహారం తీసుకున్నప్పుడు టైం కావాలి, మెయింటైన్ చేయాలి, నిద్రలో మెయింటైన్ చేయాలి. ఈ బ్యాలెన్స్ అనేది మంచి హార్మోన్స్ కూడా ఇంపార్టెంట్. దీనికి ఆ మంచి ఆలోచన, మంచి హార్మోన్ పుడితే ఇది తగ్గుతాయి సిమ్టమ్స్. మంచి హార్మోన్స్ పుట్టకపోయినప్పుడు బ్యాడ్ హార్మోన్స్ వస్తే ఇవి పెరిగిపోతాయి. అది కంట్రోల్ చేయలేక స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కోరి వెళ్ళిపోతున్నాం. బర్గర్స్, పిజ్జాస్, ఇవి అజీర్తో పాటు మిగతా కెమికల్స్తో సహా అన్ని పెరుగుతున్నాయి. ముఖ్యంగా అతి ఆలోచన తగ్గించుకోవాలి, టెన్షన్ తగ్గించుకోవాలి. సైకోసోమాటిక్ అన్నది ఈ మధ్య 10-20 కాదు కదా, ఇంకా పెరిగిపోతుంది. సైకోసోమాటిక్ యాడ్ చేస్తే ఇంకా పెరిగిపోకుండా జాగ్రత్త పడవాలి. మెడికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తుంది కాబట్టి ఆ ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఫిజియలాజికల్గా కూడా భోజనం చేసాక నార్మల్గా వస్తుంది. అందుకే తక్కువ తినమంటాం. ఎక్కువ తినిస్తే
వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ గుండె నొప్పి కడుపు నొప్పి తేడా. ఎందుకంటే మా దగ్గర చిన్న చిన్న మొదలు తినమన్నారు, తక్కువ ఆహారం తినమన్నారు. ఆహారంలో కూడా స్పైసీ తగ్గించమన్నారు. పళ్ళు పలహారాలు తీసుకున్నారు, వెజిటేరియన్ తీసుకున్నారు, ఫైబర్ ఫుడ్ కూడా మంచిదే. ఇన్ని మంచి అలవాట్లు ఉన్నప్పుడు అభిమానేసి టైం లేదనో లేకపోతే బర్గర్స్నో పిజ్జాలో చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల సైకలాజికల్గా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి ఎఫెక్ట్ చూపించేస్తాయి మన ఓవరాల్ హెల్త్ మీద. అది సర్వే చేసినప్పుడు మెటాప్లేజియా బెదరగన్న కావడానికి మ్యూకస్ మెంబ్రేన్ అక్కడ తాగదు. ఇసోఫేగల్ క్యాన్సర్స్ ఎక్కువ రేట్ పెరిగిపోతుంది. కొత్త గ్యాస్ట్రిక్ తో అయితే కొంత ప్రమాదం లేదు. ఇది నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్కి వెళ్ళేసరికి డెత్ రేట్ కూడా పెరిగిపోతుంది. అది యాడ్ చేయడానికి నా ఉద్దేశం. అది ఇసోఫోగ్రామ్ టెస్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ మెటాప్లేజియా ఆ క్యాన్సర్ చేసుకోవడానికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ కూడా అప్పుడు అంటారు స్క్రీనింగ్ చేస్తే ఉపయోగం ఉంటుందని. ఈ ఇసోఫేగస్ లో కూడా క్యాన్సర్ రాకుండా ఆ మెటాప్లేజియా ఆపడానికి కొన్ని టెస్ట్ ఉన్నాయి. ఆ టెస్ట్ కూడా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యాంటాసిడ్స్ అంటే ప్యాంటాపు ఇస్టాకు వాడుతూ సుక్రాల్ఫేట్ లాంటి మంచి మందులు కూడా సైటో ప్రొటెక్టివ్ అంటారు. ఈ ప్రొటెక్టివ్ మందులు కూడా చాలా వచ్చాయి. పూర్వం ఏమి లేవు. ఇప్పుడు ఒక డైజీని వాడేవాళ్ళు. ఇంకే రకరకాల చిన్న చిట్కాలు చేసి అలవాట్లు కూడా లేవు కూడా మంచి జీర్ణశక్తి పెరిగి వచ్చే ఆహారం తీసుకుంటే 70% హెల్దీ. అంటే మన లైఫ్ స్టైల్ మన ఆహారమే మన ఆరోగ్యం. ఇది కాపాడుకుంటే ఆహారం బాడీకి మేలు చేస్తుంది, మిగతా జబ్బులు రాకుండా నివారిస్తుంది. కాబట్టి మేము జబ్బు కాపాడుకోమని మన కోరిక. సో ఇంకా ఏమైనా ఉంటే మాట్లాడుకోవడానికి మనం ప్రతిరోజు ఎప్పుడు వస్తున్నానన్నా 2 to 5 ప్రతిరోజు మధ్యాహ్నం మన ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చుకుందాం. 3 గంటల పాటు అండి. మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. చాలా విషయాలు హెల్త్ రిలేటెడ్ సైకలాజికల్ విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి మంచి పెద్ద డాక్టర్స్ ఇంకా వస్తే వాళ్ళ ద్వారా సలహాలు తీసుకొని విజ్ఞానం పెంచుకోవచ్చు, మీ ఆరోగ్యం పెంచుకోవచ్చు. సరే అండి, మరి కలుద్దాం మళ్ళీ లైవ్ లో. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.